హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 2 రోజులుగా యష్ గారి ఇంటర్వ్యూ చూసారా మీరు? అది హిందీలో జరిగింది. టాక్సిక్ ప్రమోషన్ అండ్ నెక్స్ట్ రామాయణ రాబోతుంది కదా, దాని గురించి అయితే ఒక హాట్ సీట్లో కూర్చోబెట్టి స్ట్రైట్ క్వశ్చన్స్ ఇస్తారు. తను స్ట్రైట్ ఆన్సర్స్ అయితే చెప్పాలి. సో ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అనుకోకుండా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో దీని చుట్టూ ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతుంది. సో కాంట్రవర్సీ ఏం లేదు. ఇక్కడ కొంతమంది యూట్యూబ్ మేధావులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు, అండ్ పిఆర్ టీమ్స్ ఉంటారు కదా హీరోస్కి, వాళ్ళు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ యూట్యూబ్లో ఏం చేశారంటే దాన్ని అల్లు అర్జున్ వర్సెస్ యష్గా మార్చారు. మార్చి యష్ని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్టు? అల్లు అర్జున్ గాని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ బ్లేమ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ కేజీఎఫ్ గురించి అండ్ పుష్ప గురించి మన వైబ్స్ అన్న ఒక డిబేట్ అయితే పెట్టి వాదిస్తున్నాడు అనమాట. అతను చెప్పిందే నిజమని. సో నిజాలు తెలుసుకుందాం. కలెక్షన్స్ నెంబర్ ఎక్కువ ఉంటే వాడే గొప్ప అని చెప్పే రేంజ్కి అయితే వెళ్ళిపోయాడు. సో మనం మాట్లాడుకుందాం దాని గురించి. మీలో ఎంతమంది హానెస్ట్గా కింద కామెంట్ చేయండి. మీకు కేజీఎఫ్ మూవీ నచ్చిందా, పుష్ప మూవీ నచ్చిందా? సో నా నా ఒపీనియన్ లాస్ట్లో అయితే చెప్తాను. మీలో ఇప్పుడు వీడియో చూసిన మధ్యలో కామెంట్ అయితే పెట్టేయండి. మీకు కేజీఎఫ్ నచ్చితే కేజీఎఫ్ అని పెట్టండి, పుష్ప అంటే పుష్ప అని పెట్టండి. సో ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం మనం. యాక్చువల్గా కేజీఎఫ్ పార్ట్ 2 వచ్చి పార్ట్ 1 అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయింది. అది డబ్ అయ్యి తెలుగులో రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ కేజీఎఫ్ అని టైటిల్ చూసి, యష్ గారి గెటప్ చూసి ఎవరో చిన్న హీరో ఏదో తమిళ కన్నడ మూవీ అనుకున్నాం. సో థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్టోరీకి, ఆ మదర్ సెంటిమెంట్కి, ఆ బీజిఎంకి యష్ అనే వ్యక్తి 100% బాగా క్లిక్ అయ్యాడు. ఇక్కడ డైరెక్టర్ ఎంతైతే కష్టపడతారో హీరో కూడా అంతే కష్టపడతారు. కానీ యష్ అనే అతను తెలుగు ఇండస్ట్రీకి అండ్ వరల్డ్ వైడ్ పాన్ ఇండియాగా అతను తెలియటానికి కేజీఎఫ్ అంత కారణం. సో ఇది చాలా పెద్ద హిట్ అయ్యి అప్పట్లోనే మౌత్ టాక్ తోటి హిట్ అయ్యి కేజీఎఫ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయించింది. అలాగే పుష్ప మూవీ అనేది పార్ట్ 2 అనేది 2024లో రిలీజ్ అయింది. పార్ట్ 1 2020 అనుకుంటా, మేబీ కరోనాకు ముందు కరోనా తర్వాత రిలీజ్ అయింది. సో దీనికి సిమిలారిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా, కేజీఎఫ్ లేకముందు యష్ ఎవరికి తెలియదు, అతను ఎవరికి తెలియదు అన్నారు. సో పుష్పకు ముందు కూడా అల్లు అర్జున్ సినిమాలు అంత పెద్ద హిట్ అయినవి ఏమి లేవు. అంటే ఇండస్ట్రీ హిట్ దగ్గరికి వెళ్ళినవి ఏమి లేవు. ఓన్లీ పుష్పనే బాగా హిట్ అయిందనమాట. అంతకు ముందు ఉన్నవన్నీ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్స్ అయితే అయినాయి. సో అల్లు అర్జున్ గారు కూడా బాగా తెలిసింది పాన్ ఇండియా వైడ్గా ఓన్లీ పుష్ప మూవీ వల్లే. సో ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది అల్లు అరవింద్ గారు. ఎందుకన్నారో మరి తెలియదు. రిపోర్టర్ యొక్క ప్రెజర్ వల్ల అలా ఉంటారు, లేదా ఇన్బుల్ట్గా లోపల అలాగైనా అలా అనిపించిందేమో అని ఉంటారు. సో అదైతే రాంగ్. ఇప్పుడు దాని మీద డిబేట్స్ నడుస్తున్నాయి. కానీ యష్ గారు చేసిన తప్పేం లేదు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. అదేమో 2022లో వచ్చింది కేజీఎఫ్ 2 చాప్టర్ 2, పుష్ప ఏమో 2024లో వచ్చింది. ఇక్కడ ప్రైజెస్ కూడా హైక్స్లో ఉన్నాయి. మేజర్గా కలెక్షన్లు వచ్చింది మన అన్నయ్య గారు చెప్తుంది ఏంటంటే 800 కోట్లు ఓన్లీ హిందీలోనే వచ్చింది అని. సో వచ్చిన 800 కోట్లు హిందీలోనే వచ్చినాయి, మిగతాదంతా రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చింది అని చెప్తున్నారు. అంటే తెలుగులో ఆ సినిమా అంతగా ఆడలేదు, బ్రేక్ ఈవెన్ అవ్వలేదు పుష్ప 2 అనేది నెంబర్ 1. అండ్ ఏదైతే కేజీఎఫ్ 2 ఉందో ఆల్రెడీ అది అన్ని ఏరియాస్లో తన ప్రైస్ 100 రూపీస్ అయితే 100 రూపీస్ దాటింది. ప్రతి ఒక్క ఏరియాలో అది బ్రేక్ ఈవెన్ అయింది. సో అది కంపారిజన్. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో తెలియదు. హిందీ ఒక్కటే కాదు కదా పాన్ ఇండియా అంటే, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. సో హిందీ కాకుండా మిగతా 4 స్టేట్ ఇదిలో
కేజీఎఫ్ 2 అనేది బాగా క్లిక్ అయింది. పుష్ప 2 అనేది ఓన్లీ హిందీలో ఎక్కువ 60% ఆఫ్ ద అమౌంట్ ఓన్లీ హిందీ బెల్ట్ అండ్ నుంచే తీసుకుంది అండ్ ఓవర్సీస్ నుంచి తీసుకుంది. అసలైన తెలుగులో అది బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చూడండి, ఒక 10 crores 20 crores డిఫిసిట్లోనే ఉంటుంది తెలుగు వరకే. మిగతాది మోస్ట్లీ 1500 crores 1600 crores దగ్గర ఆగిపోయింది పుష్ప 2 అనేది. సో అది. ఇంకోటి ఏంటి అంటే పుష్ప కేజీఎఫ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్. అతను అసలు ఎవరో తెలియదు. కేజీఎఫ్ నుంచే ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగిపోయింది. కానీ సుకుమార్ గారు అంతకుముందు రంగస్థలం తీశారు, వన్ నేనొక్కడినే తీశారు, ఆర్య తీశారు. చాలా పెద్ద పేరున్న వ్యక్తి ఇండస్ట్రీలో. సో అటువంటి డైరెక్టర్ ఆఫ్టర్ రంగస్థలం ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ పుష్ప అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ కేజీఎఫ్ అనేది స్టోరీ రాసుకున్నప్పుడే అవి 2 partsగా తీయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ పుష్ప సినిమా అనేది కావాలని దాన్ని ఎక్స్టెండ్ చేశారు రాజమౌళి గారి సలహాతోటి. ఓన్లీ ఇది ఇండియాలోనే కాదు, మనం కూడా పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ చేయాలి అన్న ఉద్దేశంతో దాన్ని మళ్ళీ స్టోరీని పెంచుకున్నారు. తర్వాత కావాలని పెంచుకున్నారు. సో అదొకటి. అది ఎలా మిస్ అయ్యారో మరి అన్నయ్య తెలియాలి. సో నేను ఇక్కడ అగనెస్ట్ కాదు అల్లు అర్జున్కి. మనోడి వీడియోకి నేను చెప్తున్నాను అనమాట, నువ్వెందుకు ఒకే సైడ్ కాయిన్కి 1 సైడే చూస్తున్నారు, 2 సైడ్ కూడా ఉంటాయని డిఫరెన్సెస్ చెప్తున్నా. సో నేనేమంటానంటే పుష్ప 2 అనేది కావాలని అది 2 పార్ట్లుగా తీయబడింది. అది దాని యొక్క మాస్ ఆడియన్స్కి హిందీలో బాగా కనెక్ట్ అయ్యారు. సో దానివల్ల దానికి అంత క్రేజ్ వచ్చింది. అదే సినిమా మన తెలుగులో ఫస్ట్ పుష్ప చూసారా, పుష్ప 2 కూడా చూశారు. మరి బ్రేక్ ఈవెన్ ఎందుకు అవ్వలేదు తెలుగులో? సో పుష్ప 2 అనేది సేమ్ కేజీఎఫ్ లాగే ఉంటుంది. అందులో గోల్డ్ అయితే ఇందులో వచ్చేసరికి ఎర్రచందనం. అందులో మదర్ సెంటిమెంట్, మదర్ కోసం, మదర్కి ఇచ్చిన ప్రామిస్ కోసం అతను ఎక్కడికైనా కానీ ఒక రాజులాగా చచ్చిపోవాలని వాళ్ళ తల్లి కోరిక. ఇక్కడ ఇంటి పేరు కోసం తన మదర్ని ఎవరు ఏమనకూడదు, తన మదర్కి తనకి ఇంటి పేరు ఉంది, మేము అలగా జనం కాదు అని చెప్పుకోవటానికి ఐడెంటిటీ కోసమే ఇది కూడా. అలా అనుకుంటే ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క పోల్చుకుంటాం. కానీ సేమ్ సిమిలారిటీస్, స్మగ్లింగ్, గ్యాంగ్స్టర్స్, ఇవన్నీ మోస్ట్లీ 80% 85% క్లోజ్గా ఉంటాయి అన్నమాట. సో అందులో గోల్డ్ అయితే ఇందులో ఎర్రచందనం. సో అంతకు మించి ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. సో ఇవి డిఫరెన్సెస్. కలెక్షన్స్ పరంగా అంటే అది వైరల్. ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ ఒక పాట వైరల్ అనుకుంది, దాని మీద హైప్ వస్తుంది. అలాగే ఇందులో కూడా మాస్ డైలాగ్స్, స్పెషల్ గెస్చర్స్ ఉండటం వల్ల అది ఎక్కువ మందికి రీచ్ అయింది. అది హిందీలో రీచ్ అయింది. సో దానివల్ల 16,000 crores ఇవి వచ్చినాయి. సో నేనేమంటానంటే అల్లు అరవింద్ గారు అలా అని ఎప్పుడో అన్నారు అంతకుముందు 1 year 2 years బ్యాక్. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఈ ఇంటర్వ్యూకి కనెక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ అడిగిన దానిలో అల్లు అర్జున్ గారు ఉన్నారు పేరు. మామూలుగా అతను ర్యాండంగా రాసుకునేటప్పుడు కొంతమంది సహజంగా ఎవరైనా మర్చిపోతారు. అందులో రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి గురించి వాదించే వాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ ఏంటి అంటే దీన్ని కావాలని ఇది చేసి మళ్ళీ బజ్ క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్పితే ఇంకేం లేదు. సో నా దృష్టిలో యష్ గారు అన్నీ సెన్సిబుల్గానే ఆన్సర్స్ ఇచ్చారు. అతను ఎవరిని, ఏ హీరోని, అల్లు అరవింద్ గారు అన్నట్టు డైరెక్ట్గా ఎవరిని ఏమనలేదు, ఇండైరెక్ట్గా ఎవరిని ఏమనలేదు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారు ప్రేక్షకులు అని ఒక మాట అన్నారు. అక్కడితో అతను ఎదిగాడనమాట. సో ఇదే మనం ఎంతైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతామో అంత మంచి రెస్పాన్స్ ప్రజల్లోకి వస్తుంది. ఇప్పుడు మన వైబ్స్ అన్న అతని వీడియో కిందే చూడండి కామెంట్స్లో ఎవరిని ఎక్కువ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఇక్కడ ఏంటి అసలు అల్లు అర్జున్ కానీ ఏమనలేదు, అల్లు అరవింద్ కానీ ఏమనలేదు యష్. సో వాళ్ళ మీద పడిపోతున్నారు ఇప్పుడు. సో అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. అండ్ మీకు చెప్పాను కదా, నాకు ఈ 2 మూవీస్లో ఏది ఇష్టం అంటే నాకు కేజీఎఫ్
వన్ ఎక్సలెంట్గా ఇష్టం, కేజీఎఫ్ 2 అంతకి ఇష్టమే ఉండదు. నాకు పుష్ప 1 పుష్ప 2 రెండూ ఇష్టం లేదు. నాకు అంత ఇది లేదనమాట. నాకు కేజీఎఫ్ 1 బాగా ఇష్టం. కేజీఎఫ్ 1కి నేను ఓటేసాను అనమాట. సో పుష్ప 1 పుష్ప 2 నాకు యావరేజ్, చూడొచ్చు ఒకసారి చూడొచ్చు అన్న ఉద్దేశం అలాగే ఉంటుంది నా ఇన్నర్ ఫీలింగ్. కానీ అది ఇండస్ట్రీ హిట్. ఎందుకంటే నేను ఒక్కనే కాదే కదా జడ్జ్ చేసేది, చాలామంది ఉన్నారు. 100 మందిలో 60 మందికి నచ్చినప్పుడు అది హిట్టే. అదే 70 మందికి నచ్చినప్పుడు అది సూపర్ హిట్. ఆ మిగతా 30%లో నేనున్నాను. అది. సో నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది. సో ఇక్కడ ఎగనెస్ట్ వాళ్ళకి ఎగనెస్ట్ వీళ్ళకి ఎగనెస్ట్ అనేది కాదు. వీళ్ళు ఏంటంటే బజ్ కోసం చిచ్చులు పెడతా ఉంటారు, ఒకళ్ళ సైడే తీసుకుంటారు, అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో తప్పు నాకు అల్లు అరవింద్ గారిదే అనిపిస్తుంది. ఆయన అంత మాట అనాల్సిన పనే లేదు. సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది guys నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.